శ్రీ గురుభ్యో నమ. ఓం నారాయణ ఆదినారాయణ. అవధూతలీల అధ్యాయం 24. శ్రీ స్వామివారి అభేద స్థితి. పరబ్రహ్మస్వరూపులైన సద్గురువులు నిర్గుణ నిరాకారులు మాత్రమేగాక సగుణ సాకారులుగా కూడా వారి చైతన్యం అనుక్షణము పనిచేస్తుంది. అలా రెండు స్థితులను అనుక్షణం అనుభవించగలిగి దైవాదేశం పొందిన మహనీయులు మాత్రమే అనుక్షణము భక్త సంరక్షణ చేయగలరు. ఈ విషయంలో శ్రీ స్వామివారికి శ్రీ షిరిడీ సాయినాథునితో ఎంతో చక్కని పోలిక మాత్రమే గాక ఎంతో సన్నిహిత సంబంధం కలదు. ఇది వారి జీవిత విధానంలోనే గాక వారిద్దరూ కలిసి భక్తులకు ఇచ్చుచున్న దివ్యానుభవాల ద్వారా కూడా ప్రకటమవుతుంది. ఇద్దరూ అస్ఖలిత బ్రహ్మచారులే, తమదంటూ ఒక నివాసం లేనివారు, అనికేతులు. ఇద్దరూ భిక్షతో జీవించారు. సిద్ధులై కూడా ఆదర్శప్రాయులైన సాధువుల వలె జీవించారు. ఇరువురు నిరతాగ్నిహోత్రులు. వీరిద్దరి లీలలు బోధలు ఎంతో సన్నిహితంగా పోలియున్నవి. సాయినాథుడు తాను భక్తరక్షణ చేశాక నేనే చేశానని భక్తులకు ఎరుకపరిచేవారు. కానీ శ్రీ స్వామివారు జీవితాంతము తమ గుట్టును చాలా గోప్యంగా ఉంచారు. శ్రీ స్వామివారు స్వయంగా ఒకసారి భక్తులతో ఉత్తర దిక్కున తమ అన్నగారుండేవారని, వారు కూడా ఎప్పుడూ అగ్నిగుండమే వేసేవారని చెప్పారు. ఇద్దరు పరిభాషలో సంకేతంగా మాట్లాడేవారు. ఇద్దరు మహాసమాధిని గూర్చి ముందుగా చెప్పడమే గాక తరువాత కూడా శాశ్వతంగా తమ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటామని అభయమిచ్చి అదే రీతిన తమ అభయాన్ని నెరవేరుస్తున్నారు. వీరిద్దరూ కలిసి భక్తులకు సంగిన దివ్యానుభవాలు పరిశీలిద్దాము. ప్రఖ్యాత సాయి భక్తులైన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు శ్రీ స్వామివారిని ప్రథమంగా దర్శించిన విషయం ఇలా తెలియజేసినారు. 1975 సంవత్సరంలో శివరాత్రి నాడు ఉదయాన్నే పూజ చేసుకున్నాక గొలగమూడిలో శ్రీ అవధూత వెంకయ్య స్వామివారిని దర్శించాలని నాకు సంకల్పం కలిగింది. శ్రీ స్వామివారి భక్తుడు విద్యార్థి అయిన చిరంజీవి రామకృష్ణారెడ్డిని నాతో రమ్మన్నాను. ఆయన గొలగమూడిలో ఉన్నారో లేదో ముందుగా విచారించాలి. ఆయన ప్రక్క గ్రామాలకు వెళుతుంటారు అన్నాడు రామకృష్ణ. ఉదయం 8:30 గంటలకు నేను సాయికి అగరువత్తి సమర్పించి, సాయి, మీరు సకల సాధు స్వరూపులు, శ్రీ వెంకయ్య స్వామి వారి రూపంలో ఉన్న తమను దర్శించ వెళుతున్నాను. వారి సన్నిధి ఆశీర్వచనము విశేషంగా లభించాలి అని ప్రార్థించి బయలుదేరాను. సుమారు ఉదయం 10 గంటలకు గొలగమూడి వెళ్లే బస్సు మాకెదురైంది. మేమందులో ఎక్కగానే శ్రీ స్వామివారి తంబురను పట్టుకుని ఉన్న ఒక సాధువును రామకృష్ణ గుర్తుపట్టి విచారించాడు. ఆ సాధువు, శ్రీ స్వామివారు 4 రోజుల క్రిందట నెల్లూరు వచ్చి దత్తాత్రేయ మఠంలో విడిది చేశారు. మొదట వారక్కడ 10 రోజులుంటామన్నారు. అందువల్ల వారు నిర్వహించే నిరంతర అగ్నిహోత్రానికి అవసరమైన కట్టెలు కూడా భక్తులు సిద్ధం చేశారు. కానీ వారి ఉదయం 8:30 గంటలకు తాము తక్షణమే గొలగమూడి బయలుదేరాలని చెప్పారు. వెంటనే భక్తులు వారిని గుర్రబండిలో అక్కడకు పంపారు. వారు అరగంట క్రిందట గొలగమూడి చేరి ఉండాలి అన్నాడు. కొద్ది నిమిషాల్లో మేము శ్రీ స్వామివారి సన్నిధికి చేరాము. శ్రీ స్వామివారు ఆకస్మికంగా గొలగమూడి చేరడంతో భక్తులెవ్వరూ ఆయన దర్శనార్థం అక్కడకు రాలేదు. నేను రామకృష్ణారెడ్డి మాత్రమే సుమారు 6 గంటలు వారి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాము. మా ఇద్దరిని గురువారపు భజన బృందాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు శ్రీ స్వామివారు. కనుక శ్రీ స్వామివారు తమ రూపమేనని శ్రీ సాయి నాకు తెలిపినట్లు అనిపించింది. తరువాత అప్పుడప్పుడు నేను మా సత్సంగ సభ్యులు శ్రీ స్వామివారిని దర్శిస్తూ వచ్చాము. ఒకరోజు శ్రీ స్వామివారు కలిచేడు నుండి మజిలీ మార్చాలని సామాన్లు బండికెక్కించనున్నారు. సామానంతా ఎక్కించి శ్రీ స్వామివారిని బండెక్కమంటే పొయ్యేందుకు వీలు లేదు, సామాను బండి నుండి దించి బండివానికి 6 రూపాయలు ఇచ్చి పంపమని ఆజ్ఞాపించారు. ప్రయాణం ఎందుకు నిలుపుతున్నారని సేవకులకు అర్థం కాలేదు. ఆ రోజు ఉదయం 9 గంటలకు సోదరుడు శేషాద్రి విద్యానగర్ నుండి శ్రీ స్వామివారి దర్శనానికై బస్సు దిగాడు. శ్రీ స్వామివారు అకస్మాత్తుగా ప్రయాణం ఆపుకోవడానికి కారణం అప్పుడు అందరికీ అర్థమైంది. విద్యానగర్ నుండి శ్రీ స్వామివారి దర్శనానికి బయలుదేరబోతూ శ్రీ స్వామివారి దర్శనమిప్పించమని శ్రీ సాయిని శేషాద్రి ప్రార్థించిన సమయంలోనే ఇక్కడ శ్రీ స్వామివారు ప్రయాణం విరమించుకున్నారు. సకల సాధుస్వరూపి శ్రీ సాయి, శ్రీ స్వామి వేరువ కాదు కదా. 1980 సంవత్సరంలో ఆశ్రమంలో సమాధి మందిరం కట్టేందుకు ఇటుకలు తీసుకొచ్చిన లారీ వచ్చింది. ఆ రోజు శ్రీ స్వామివారు అందరినీ ఇప్పుడున్న సమాధి మందిర ప్రాంతంలో పడుకోమన్నారు. అయ్యా, ఇక్కడ పెంచలకొండంత మసీదు పడుతుందయ్యా అని అన్నారు. వారి సమాధి మందిరం 1 సంవత్సరం లోపల వెలిసింది. కానీ వారు తమ సమాధి మందిరాన్ని మసీదని ఎందుకన్నారో ఆలోచించవలసి ఉన్నది. ద్వారకామాయి పేరు పెట్టి మసీదులో నివసించిన మహనీయుడు శ్రీ షిరిడీ సాయినాథుడే. ఇచ్చట మతభేదం లేకుండా సర్వమతస్థులు వారి వారి మతానుసారం దైవాన్ని ఆరాధిస్తారు. అంతేగాక మసీదు అని పిలువబడుతూ హిందూ దేవాలయంలో వలె గంటలు కొట్టడం, తులసిమాతను పూజించడం ఒక్క షిరిడీలో తప్ప మరెక్కడా లేదు. షిరిడీలో వలె గొలగమూడిలో కూడా సర్వమతస్థులు శ్రీ స్వామివారిని ఆరాధించి వారి కృపను పొందుచున్నారు.
కనుక శ్రీ స్వామివారు తమకు శ్రీ సాయినాథునకు భేదం లేదని తెలుపుచున్నారు. 1980వ సంవత్సరంలో శ్రీ స్వామివారు తలుపూరులో నారాయణదాసు గారి ఆశ్రమంలో విడిది చేసి ఉన్నారు. శ్రీ స్వామివారి సేవకుడు గురవయ్య గారికి నేను శ్రీసాయి లీలామృతం చదివి వినిపించాక వారు ఆ గ్రంథాన్ని పారాయణ చేస్తున్నారు. ఒకరోజు నేను గురవయ్య పక్కపక్కగా శ్రీ స్వామివారి సన్నిధిలో పడుకొని నిద్రిస్తున్నాము. అర్ధరాత్రి వేళ గురవయ్య 40 గజాల దూరంలో వెళ్ళి తిరిగి వస్తూ, నీవు నిద్ర వల్ల వెంటనే లేచి రాలేకపోయావు. ఇప్పుడే సాయిబాబా వచ్చి వెళ్ళిపోయారు. ఆయన వచ్చి నా పక్కన నిల్చున్నారు. నాకు మెలకువ వచ్చి లేచి పాదాభివందనం చేయబోతే కదిలిపోతూ ఉన్నారు. నేను వెంబడించి గేటు దాకా వెళ్ళాను. వారు అక్కడ అదృశ్యమైనారు అని చెప్పారు. వారి ఉద్రేకం చూస్తే నిజంగా శ్రీసాయి భౌతికంగా దర్శనమిచ్చినట్లే ఉన్నారు. శ్రీ స్వామివారి సన్నిధిలో వారి ప్రధాన సేవకునకు శ్రీసాయి భౌతిక దర్శనమిచ్చి అనుగ్రహించడం శ్రీ స్వామికి శ్రీసాయికి గల సన్నిహిత సంబంధం తెలుపుతుంది. వైద్యుల సుధాకర్ మరదలు గీతాభవాని ఇలా చెబుతుంది. మా తల్లిదండ్రులకు నన్ను మా మేనమామగారైన వైద్యుల సురేష్ గారికిచ్చి వివాహం చేయాలని కోరిక. నన్ను చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. వారిని వివాహం ఆడటం నాకిష్టమే కనుక వారితో నా వివాహం అయితే దంపతులం వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ఆశ్రమంలో నిద్ర చేస్తామని మొక్కుకున్నాను. ఈ విషయం చెప్పకుండా మా అక్క శ్రీ స్వామివారి దారాన్ని మా మామగారికి మణికట్టుకు కట్టింది. శ్రీ స్వామివారి దారం కట్టుకుంటే మంచిదని చెప్పింది. ఒక్క నెల కూడా గడవకుండానే మా మామగారి అంగీకారంపై మా వివాహం జరిగింది. మొక్కుబడి ప్రకారం శ్రీ స్వామివారి ఆశ్రమంలో మా దంపతులిద్దరం నిద్ర చేశాము. నాటి రాత్రి షిరిడీ సాయినాథుడు నా స్వప్నంలో కనిపించి, నీ వివాహమైంది కదా, నాకు సత్యనారాయణ స్వామి పూజ చేయించు అన్నారు. స్వామి, మా ఇల్లు చాలా చిన్నది, పెద్దిల్లు కట్టిస్తే అట్లాగే చేస్తానని అన్నాను. ఈ దారం నీవు గట్టుకో అని ఒక దారం ప్రసాదించి అదృశ్యులైనారు. తెల్లవారి చూస్తే నిజంగానే నా పడకపై శ్రీసాయి ప్రసాదించిన శ్రీ స్వామివారి దారం ఉంది. బాబా తమ భక్తులకు విభూతి మాత్రమే ప్రసాదించడం సాంప్రదాయం. శ్రీ వెంకయ్య స్వామి వారు తమ భక్తులకు తమ ఆశీర్వాద సూచకంగా విభూతితో దారం కూడా ప్రసాదించడం పరిపాటి. శ్రీ వెంకయ్య స్వామి వారి ఆశ్రమంలో వారి మొక్కు తీర్చుటకు వెళ్లిన సమయంలో శ్రీ సాయినాథుడు ఆమెకు శ్రీ వెంకయ్య స్వామి వారి దారం ప్రసాదించారంటే శ్రీ సాయినాథునకు శ్రీ వెంకయ్య స్వామి వారికి భేదం లేదని తెలిపారన్నమాట. గుంటూరు నివాసి జీవి రమణమూర్తి ఇలా వ్రాస్తున్నారు. షిరిడీ సాయినాథుని చరిత్ర పారాయణ ద్వారా వారితో నాకు చాలా అనుభవములున్నాయి. వారికి శ్రీ వెంకయ్య స్వామి వారికి భేదం లేదని నిరూపించారు. నేను ఒక సమస్యతో తికమకలాడుతుండగా నాకు శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర గ్రంథం లభించి తెరవగానే నాకు కావలసిన సందేశం లభించడంతో ఆ గ్రంథం ఆమూలాగ్రం పారాయణ చేశాను. అప్పట్లో నాకు గల గ్రహబాధల నివారణార్థం జొన్నవాడ కామాక్షమ్మ సన్నిధికి చేరాను. నాటి రాత్రి కామాక్షమ్మ మల్లికార్జున స్వామి నాకు మంత్రోపదేశం చేసి అన్నీ చక్కబడుతాయని సెలవిచ్చారు. మెలకు వచ్చింది, కానీ కళ్ళు మూసుకొని ఉన్నాను. అయ్యో, నీవు 3 రోజులు నా దగ్గరుండాలయ్యో అనే మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆ మాటల పొందిక శ్రీ వెంకయ్య స్వామి వారిదేనని తెల్లవారి గొలగముడి చేరాను. ఆనాటి రాత్రి నేను మెలకుగానే పడుకొని ఉన్నాను. రాత్రి 10 గంటల సమయం. పక్కన భజన జరుగుతూ ఉంది. కాళ్ళ వద్ద శ్రీ షిరిడీ సాయి శ్రీ వెంకయ్య స్వామి వారు చెరుకు వైపు నిల్చొని ఉన్నారు. కళ్ళు తెరిచి స్పష్టంగా చూస్తున్నాను. తన్మయత్వంలో లేవాలని కానీ మాట్లాడాలని కానీ అనిపించలేదు. వారు నా వైపే చూపిస్తూ రా బయటకు అన్నారు. నాలో నుండి ఆకుపచ్చ చీర ధరించి రవిక లేని ఒక వికట రూపిణి బయటకొచ్చి నిలిచింది. పో ఇక్కడి నుండి అని స్వామి ఆజ్ఞాపిస్తున్నారు. నేనెయ్యను నమ్ముకొని ఉన్నాను, ఎచ్చటికి వెళ్ళగలను, ఇంకెవరినైనా చూపండి పోతాను అన్నది. వెంటనే బాబా చేతిలోని సటకాను శ్రీ స్వామివారు తీసుకొని దానితో ఆ వికట రూపిణి మెడపై పెట్టి నెట్టారు. ఆమెకు కరెంట్ షాకు కొట్టినట్లుగా అరిచి వెళ్ళిపోయింది. నాటితో నాకున్న గ్రహబాధ తీరిపోయింది. పిలిచిన పలికే దైవం. గుంటూరులో నేను బాడుగ స్థలంలో పెట్టి ఉన్న టీ కొట్టు మరొకరికి అమ్మాలనుకున్నాను. నాటి రాత్రి నాకు బాబా కలలో అమ్మేస్తే ఏమి తినాలనుకున్నావు అన్నారు. మరొక స్త్రీ నీకు మరొక స్థలం చూపుతానంటోంది. అంతటితో ఆ స్వప్నం నుండి మెలకు వచ్చింది. కానీ బాబా మాట లెక్క చేయక కొట్టు అమ్మేశాను. అది మొదలు బాబా చెప్పినట్లే అనేక కష్టాలకు గురై అన్నానికి ఇబ్బంది అయింది. ఇట్లాగే ఒకరోజు బాబా స్వప్నంలో నాలాంటి కుమార్తె పుడుతుంది అన్నారు. కానీ నేను ఆడపిల్ల నాకు అక్కర్లేదని అబార్షన్ చేయించాను. కష్టాలు తప్పలేదు. ఆ తర్వాత మరలా నా భార్య 7వ నెల గర్భవతిగా నుండగా శ్రీ వెంకయ్య స్వామి వారు నా స్వప్నంలో చల్లవుతుంది, నా దగ్గరకు రా అని చెప్పారు. ఆ మాట నాకు అర్థం కాక శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్ళక అశ్రద్ధ చేశాను. ఫలితంగా నా భార్య గర్భంలో పిండం చల్లబడి చనిపోయింది. ఆపరేషన్ చేసి తీయడంలో ఆమెకు ప్రాణాపాయమైంది.
కానీ బాబా నా ప్రార్థన మన్నించి ఆమె గుండెలపై తమ హస్తముంచినట్లు దర్శనమైంది. అప్పుడు ఆమెకు గండం గడిచి బ్రతికింది. నా స్వప్నంలో బాబా కనిపించి ఊరి వెలుపల ఒక స్థలం చూపి కొనమన్నారు. కానీ అది వ్యాపారానికి అనువైన చోటు కాదు కనుక బాబా ఇలాంటి స్థలం చూపారేమిటి అని బాధపడి బాబాను, శ్రీ స్వామివారిని ఇద్దరినీ ప్రార్థిస్తున్నాను. అటు తర్వాత శ్రీ వెంకయ్య స్వామి వారు కలలో నీకు ఆ స్థలం వద్దా అన్నారు. అటు తర్వాత శ్రీ వెంకయ్య స్వామి, బాబా ఇద్దరూ స్వప్నంలో వచ్చి గుంటూరు సెంటర్లో ఒక స్థలం చూపి కొనమన్నారు. ఆ స్థలం బేరం చేస్తే అసలు ఇవ్వమన్నారు. పూర్వం శ్రీ స్వామివారి ఆజ్ఞను పాటించని ఫలితంగా అనేక కష్టాలు పడ్డాను గనుక ఈసారి ఎంత ఖరీదైనా దాన్ని కొనాలని అనేక ప్రయత్నాలు చేశాను. ఆఖరుకు 40,000 ముందుగా ఇస్తే తరువాత తీరికొన్నప్పుడు రిజిస్టర్ చేస్తానన్నాడు. అలాగే అప్పు తెచ్చి 40,000 రూపాయలు చెల్లించాను. అమ్మినతను మోసగాడు. నీ డబ్బు పోయిందని అన్నారు అందరూ. కానీ బాధ్యత శ్రీ స్వాముల మీద ఉంచి నిశ్చింతగా ఉన్నాను. చిత్రంగా ఒకనాటి ఉదయం అతనే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ విధంగా శ్రీ సాయినాథుడు, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు భేదభావం లేకుండా కలిసికట్టుగా భక్తరక్షణ చేస్తున్నారు. అది నా అదృష్టం. వల్లపురెడ్డి నారాయణరెడ్డి గారికి, వారి తల్లిగారికి శ్రీ స్వామివారు ప్రాణభిక్ష పెట్టిన విషయం భక్తులకు తెలిసిందే. కాలాంతరంలో షిరిడీ సాయినాథుని చరిత్ర పఠన ద్వారా వారిపై ఆయనకు భక్తి శ్రద్ధలు ఏర్పడి శ్రీ సాయిని కూడా స్మరించేవారు. ఒక దినము విపత్కర పరిస్థితిలో శ్రీ స్వామివారిని, సాయిని కూడా ప్రార్థింపగా నాటి రాత్రి శ్రీ స్వామివారు స్పష్టంగా శరీరంతో ఉన్నప్పటి గొంతుతో వారిని స్మరించినా నన్ను స్మరించినట్లే అని స్పష్టంగా పలికారు. ఒకప్పుడు శ్రీ స్వామివారి దివ్యత్వం గూర్చి విని వారిని దర్శించాలని ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ భరద్వాజ మాస్టర్ గారి అత్తగారు, మరదలు, మరికొంతమంది తలుపూరు చేరారు. కానీ అదే సమయానికి శ్రీ స్వామివారు మరొక అడ్డదోవన బండిలో పక్క గ్రామమైన కలిచేడు చేరారు. ఆ విషయం తెలిసి బస్సు లేనందున మాస్టర్ గారి అత్తగారు 56 సంవత్సరాల వయస్సులో తన వృద్ధాప్యాన్ని, బలహీనతను కూడా లెక్క చెయ్యక మిట్ట మధ్యాహ్నం ఎండలో అందరితో కలిసి 3 మైళ్ళు నడిచి కలిచేడు చేరి శ్రీ స్వామివారికి నమస్కరించారు. అప్పట్లో ఎల్లప్పుడూ మౌనవ్రతంలో ఉండి ఎవ్వరినీ తాకనివ్వకుండా ఉంటున్న శ్రీ స్వామివారు కాగితాలపై వేలిముద్రలు వేసి భక్తులకిస్తూ త్వరగా కాగితాలు తమ బొటనవేలు కింద ఉంచమని వారిని ప్రోత్సహించారు. ఆ పనిలో ఆడవాళ్ల చేతులు శ్రీ స్వామివారికి తగులుతున్నా సరే శ్రీ స్వామివారు వారిని ఏమీ ఆటంకపరచలేదు. వారి భక్తి శ్రద్ధలను శ్రీ స్వామివారు అంగీకరించి ఆ విధంగా అనుగ్రహించారు. శ్రీ స్వామి దర్శనము, స్పర్శ తమకు శ్రీ సాయినాథుని అనుగ్రహం వలన ప్రాప్తించాయని, శ్రీ షిరిడీ సాయి, శ్రీ స్వామివారు వేరు కాదని వారు ఆనందించారు. తన అవసాన దశలో 1 సంవత్సరం పాబోలు సుబ్బమ్మ నిరంతరం శ్రీ సాయినాథుని నామజపం చేసిన ధన్యజీవి. వీరి అంతిమ ఘడియలో శ్రీ స్వామివారు తమ ఆశీస్సులు, పాదతీర్థం ఆమెకు పంపారు. శ్రీ స్వామివారి పాదతీర్థం స్వీకరించి చివరి శ్వాస వదిలిన ధన్యజీవి. సాయినాథుని నామం చేస్తుంటే శ్రీ స్వామివారు తమ పాదతీర్థం పంపారంటే వారిద్దరికీ భేదమే లేదని గదా భావం. రూపనామములకు అతీతమైన వారే మహాత్ములు. అట్టి వారే అంతటా నిండియుండగలరు. అంతటా నిండియున్నది ఒకే తత్వం గదా, అదే మన స్వామివారు. శ్రీ స్వామివారు ఎప్పుడూ కూడా క్రొత్త గ్రామాలకు, ప్రదేశాలకు వెళ్ళేవారు కాదు. తాము తరచుగా పర్యటించే గ్రామాల్లోనే, ఆయా స్థలాలలోనే మరలా విడిది చేసేవారు. శ్రీ స్వామివారిని ఎప్పుడైనా భక్తులు ప్రాధేయపడి ఏదైనా క్రొత్త స్థలానికి తీసుకుపోతే ఒక్కరోజు ఉండేసరికి గగనమైపోతుంది. శ్రీ స్వామివారు వెంటనే ఆ చోటు వదిలి వెళ్ళిపోయేవారు. శ్రీ స్వామివారు ఎప్పుడూ నెల్లూరు జిల్లాలోని విద్యానగర్ గ్రామానికి వెళ్ళి ఉండలేదు. కానీ ఒకరోజు ఎవరి యొక్క ఆహ్వానం లేకుండానే తన బృందంతో విద్యానగర్ చేరారు. అప్పుడే క్రొత్తగా నిర్మించబడి ప్రారంభోత్సవమునకు ఎదురు చూస్తున్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో సమాధి నిర్మించబోవు వేదికపై తమ పవిత్రమైన అగ్నిగుండాన్ని 5 రోజుల పాటు నిర్వహించి ఆ మందిరాన్ని పావనమునర్చారు. 2వ రోజు తమ సేవకులు మరొక గ్రామం వెడదాం స్వామి అంటే, పొయ్యేందుకు దోవ కనబడ్డం లేదయ్యా, ఇచ్చట 21 కోట్లు జమ కట్టవలసి ఉన్నది అని సెలవిచ్చారు. ఆచార్య శ్రీ భరద్వాజ గారు సాయినాథునికి పూజ చేస్తూ ఆసనం సమర్పయామి అన్నప్పుడు అంతవరకు పడుకొని ఉన్న శ్రీ స్వామివారు లేచి కూర్చున్నారు. నైవేద్యం సమర్పయామి అన్నప్పుడు గంజి కావాలని శ్రీ స్వామివారు అడిగి గంజి పోయించుకొని తాగారు. బాబాకు భక్తులు హారతి చేస్తుంటే ఎంతో శ్రద్ధగా హారతి అందుకున్నారు. ఈ మందిరంలో మీకు ఎలా ఉంది స్వామి అంటే, చాలా బాగుందయ్యా అంటూ వారి పరిభాషలో మందిరమునకు ఆశీస్సులు అందజేశారు. ఏనాడు పూలమాలలో అంగీకరించిన శ్రీ స్వామివారు శ్రీ భరద్వాజ గారు వారి పాదములపై చామంతి పూలుంచి నమస్కరిస్తే మౌనంగా అంగీకరించి ఆశీర్వదించారు. శ్రీ స్వామివారు పూలను అంగీకరించరని ఒక సేవకుడు ఆ పూలను తీసివేయబోతే శ్రీ స్వామివారు అతన్ని నివారించి ఆ పూలను అక్కడి నుండి కదిలించనీయలేదు. ఈ విధంగా శ్రీ స్వామివారు శ్రీ సాయినాథునితో అభేద స్థితిని మనకు ఎరుకపరిచారు.
పొదలకూరు నివాసి పి పెంచలయ్య ఇలా తెలిపారు. శ్రీ స్వామివారు నడిచే రోజుల్లో నేను వారిని కొన్నాళ్లు సేవించాను. అది మొదలు శ్రీ స్వామివారి పటాన్ని ప్రతినిత్యం పూజిస్తుంటాను. ఒకరోజు 4 సంవత్సరాల వయసు గల మా కుమార్తె పద్మను సైకిల్ మీద తీసుకుపోతుంటే యాక్సిడెంట్ అయి మా పాప కాలు విరిగింది. నేను నిమిత్త మాత్రంగా కట్టుకట్టిస్తాను, కానీ కాలు బాగుపరచవలసిన బాధ్యత తమదే స్వామి అని శ్రీ స్వామివారిని ఆర్తితో ప్రార్థించాను. నాటి రాత్రి శ్రీ స్వామివారికి బదులు శ్రీ షిరిడీ సాయిబాబా స్వప్న దర్శనమిచ్చి, నాయనా కాలు బాగవుతుంది, బాధపడవద్దు అని చెప్పి ఆమె కాలికి ఒక పసరు పూసి కట్టుకట్టారు. శ్రీ సాయినాథుడు చెప్పినట్లే ఒకే ఒక కట్టుతో పాప కాలు అతుక్కొని చక్కగా నడవగలిగింది. స్వప్న దర్శనమైన తెల్లవారి నెల్లూరు సాయిబాబా మందిరం వెళ్ళి బాబాకు పూజ చేయించి ఒక బాబా పటం తెచ్చి శ్రీ స్వామివారి పటం పక్కన స్థాపించి ప్రతినిత్యం ఇద్దరిని పూజిస్తున్నాను. ఈ మహనీయులిద్దరికీ ఎలాంటి భేదమూ లేదు. లేకుంటే శ్రీ స్వామివారి పటాన్ని పూజిస్తూ బాబాను గూర్చి బొత్తిగా పరిచయం లేని నాకు బాబా దర్శనమీయడమేమిటి? ఆగస్టు నెల 1986లో శ్రీ స్వామివారంటే భక్తి శ్రద్ధలు కలిగి నాయందు ప్రేమాభిమానములు గల మా మరదలకు ప్రమాదమైన జబ్బు చేసి వెంటనే మద్రాసు తీసుకువెళ్లారు. నాకు ఈ వార్త తెలిసి, ఏమి స్వామి, ఇంతటి ఆత్మీయురాలు ఆపదలో ఉంటే కళ్ళ చూపులు కూడా లేకుండా దూరంగా పంపేశారు. దయచేసి ఆమెకు ఆరోగ్యం చేకూర్చి మరలా నేను ఆమెను చూచేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థించాను. వెంటనే నా కన్నులు మూతబడి ఒక దృశ్యం పొడకట్టింది. సాయిబాబా నా దగ్గరకు వచ్చి మా మరదలను చూపిస్తానని నన్ను క్షణంలో మద్రాసు తీసుకెళ్ళి ఆమె మంచం దగ్గర నిలిపారు. చూడు నాయనా, ఈమెకు తప్పక నయమవుతుంది, ఇంజెక్షన్ చేస్తున్నానని ఇంజెక్షన్ చేశారు. నాకు మెలకువ వచ్చింది. మా మరదలకు జాబు రాసి కనుక్కుంటే సరిగ్గా నాకు దృశ్యం గోచరించిన సమయంలో ఆమెకు కూడా బాబా స్వప్న దర్శనమిచ్చి ఇంజెక్షన్ చేసి బాగవుతుందని ఆశీర్వదించారని జాబు వచ్చింది. అనతి కాలంలో ఆమె పూర్ణ ఆరోగ్యవంతురాలైంది. శ్రీ స్వామివారు, శ్రీ సాయి వేరుగాదు. వారు నామరూపాలకు అతీతులైన పూర్ణ గురుతత్వం మాత్రమే. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ అవధూత లీల అధ్యాయం 25 మహాసమాధి. శ్రీ స్వామివారు తమ సమాధికి ముందు సుమారు 2.5 సంవత్సరముల పాటు తమ పర్యటనలు మాని గొలగమూడిలోని పూరిపాకలో నివసించసాగారు. రాత్రింబవళ్ళు అంతు తెలియని భాషలో తాము చెప్పే మాటలను పెద్దగా అరుస్తూ తమ సేవకుడు గురవయ్యను తిరిగి పెద్దగా చెప్పమనేవారు. గురవయ్య అలసిపోయి అలా చెప్పకుంటే మరుక్షణమే, ఏమయ్యా పలకవు, చెప్పు అని తొందర చేసేవారు. శ్రీ స్వామివారు చెప్పే మాటలు తిరిగి చెబుతూ రాత్రింబవళ్ళు గురవయ్య పక్కనుండవలసిందే, అతడు అన్నానికి పోతే మరొకరైనా చెబుతుండాలి. మహాసమాధికి కొన్నాళ్ల ముందు శ్రీ స్వామివారు వారి దుప్పట్లు, గోచిగుడ్డలు అన్నీ లెక్కగా పెట్టి గురవయ్యకిచ్చి, ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టయ్యా అన్నారు. సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని పదే పదే అరిచేవారు. మహాసమాధికి 1 సంవత్సరం ముందు నుండి చెప్పులయ్యా, చెప్పులు అని పదే పదే అడిగేవారు. చెక్క పలకలు వగైరా ఇస్తే, ఇవి కాదయ్యా, అసలు చెప్పులు కావాలయ్యా అన్నారు. గంధపు చెక్కతో పాదుకలు తయారు చేయించాలంటే భక్తులకు వీలు కాలేదు. ఒకరోజు రోసిరెడ్డి కుమారుడు పావుకోళ్లు చేయించి శ్రీ స్వామివారికి సమర్పించాలని తెస్తున్నాడు. శ్రీ స్వామివారు ఆశ్రమంలో చెప్పులు, చెప్పులు అని అరుస్తున్నారు. వారు తెచ్చిన పాదుకలు శ్రీ స్వామివారికి ఇస్తే వాటిని గట్టిగా కౌగిలించుకున్నట్లు గుండెలకే సదుముకుని చాలాసేపు ఇవ్వలేదు. ఆ పవిత్ర పాదుకలే శ్రీ స్వామివారి నిర్యాణం చెందిన పూరిపాకలో నేడు ప్రతిష్ఠించబడి ఉన్నవి. అలనాడు శ్రీరాముడు తన ప్రతినిధిగా తన పాదుకలను భరతునికి ప్రసాదించారు. దత్తక్షేత్రాలైన గంధర్వపురంలోనూ నరసోబావాడిలోనూ నృసింహ సరస్వతి లాంటి మహనీయులు తమ ప్రతిరూపాలుగా తమ పాదుకలే ప్రతిష్ఠించారు. అక్కల్కోట స్వామి తమ శిష్యులకు తమ పాదుకలనే ప్రసాదించారు. అట్టి మహనీయుల సాంప్రదాయమునకు చెందిన శ్రీ వెంకయ్య స్వామి వారు కూడా మనకు తమ దివ్యశక్తిని నిక్షిప్తం చేసి ఈ పాదుకలను తమ ప్రతిరూపంగా మనకు ప్రసాదించారు. ఆ పాదుకలను మనం తగు శ్రద్ధాభక్తులతో పూజించి వారి అనుగ్రహానికి పాత్రులవుదుము గాక. 1982లో శ్రీరామనవమి రోజు సీతారామ లక్ష్మణులు వచ్చి, నీకు టైం అయిపోయింది, శరీరం వదిలి వచ్చేసేయ్ అని శ్రీ స్వామివారిని పిలుస్తున్న దృశ్యం గురవయ్యకు స్పష్టంగా గోచరించింది. శ్రీరామనవమి రోజు శ్రీ స్వామివారికి ఎంతో తీవ్రంగా జబ్బు చేసింది. ఆనాడే ఆయన దేహత్యాగం చేస్తారని భక్తులు అనుకున్నారు. శారీరకంగా చాలా బాధ కూడా పడ్డారు. కానీ మరురోజుకంతా ఆరోగ్యవంతులైనారు. మహాసమాధికి 2 నెలల ముందు శ్రీ స్వామివారు ఆయాసంతో చాలా బలహీనంగా ఉండినారు. ఒకనాడు నేను వెళ్ళిపోతున్నాను అని చీటీ వ్రాయించారు. స్పృహ లేకుండా కొన్ని గంటల సేపు ఉండినారు. అందరూ నిజంగానే శ్రీ స్వామివారు శరీరం చాలిస్తున్నారని ఆ సమయంలో బాధపడుతున్నారు. కొన్ని గంటల తర్వాత తిరిగి లేచి కూర్చొని, పైవాళ్ళు ఒప్పుకోలేదు, ఇంకా కొంతకాలం ఉండిరమ్మన్నారయ్యా అని చెప్పారు.
శ్రీ స్వామివారు మహాసమాధి చెందబోయే ముందు వారం రోజుల నుండి శ్రీ స్వామివారి ముఖంలో రోజుకొక కళ తగ్గుతూ వచ్చింది. గురవయ్యకు శ్రీ స్వామివారిలో అదృశ్యంగా అప్పుడప్పుడూ కనిపిస్తుండిన 8 శిరస్సుల నాగేంద్రుడు మహాసమాధికి ముందు రోజు శ్రీ స్వామివారి నుండి నిష్క్రమించినట్లు దర్శనమైంది. మహాసమాధికి 4 రోజుల ముందు ఒక దివ్యమైన రథం వచ్చి శ్రీ స్వామివారిని ఎక్కించుకున్నారు. గురవయ్య కూడా ఎక్కపోతే నీవిప్పుడు కాదు దిగు అని బలవంతంగా దింపేసి శ్రీ స్వామివారిని మాత్రం రథంలో ఆకాశంలోకి తీసుకువెళ్ళినట్లు గురవయ్యకు స్వప్న దర్శనమైంది. మహాసమాధికి 3 రోజుల ముందు అప్పటికే ముందుగా నిర్మించి ఉన్న సమాధి మందిరంలో నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ స్వామివారి చిత్రపటం, శ్రీ స్వామివారి వెనుకనున్న షిరిడీ సాయిబాబా పటం పక్కకు కదిలి నిలుచున్నట్లుగా గురవయ్యకు దృశ్యం గోచరించింది. అప్పటికి శ్రీ స్వామివారు చాలా బలహీనంగా ఉన్నారు. శ్రీ స్వామివారు కూడా బాబాలాగా చాటైపోతున్నారు, ఇక వారి పటానికే పూజ చేసుకోవాలిగా మోలు అని అనుకున్నాడు గురవయ్య. అదే నిజమైంది. 3 రోజుల తర్వాత శ్రీ స్వామివారు నిజంగానే మహాసమాధి చెందారు. మహాసమాధికి ముందు రోజుల్లో శ్రీ స్వామివారు ప్రొద్దుగుంకుతుందయ్యా అని పదే పదే అరిచేవారు. ఒక వంక తమ అవతార లీలాకాలం సమాప్తమవుతుందని, మరొక వంక భక్తుల ఆయుష్ కూడా క్షీణిస్తుందని, కనుక త్వరపడి కాలాన్ని సద్వినియోగం చేసుకోమని శ్రీ స్వామివారి భావం. ఇదే విధంగా శ్రీ స్వామివారి మహాసమాధి ముందు రోజుల్లో రోసిరెడ్డికి ప్రొద్దుగుంకుతున్నట్లు దృశ్యం గోచరించింది. శ్రీ స్వామివారి మహాసమాధికి ముందు రోజుల్లో పాకలోని అన్ని పటాలకు పూజ చేసి శ్రీ స్వామివారికి హారతి ఇవ్వడం, తరువాత అన్ని పటాలకు హారతి ఇవ్వడం బుజ్జయ్య గారి అలవాటు. ఆగస్టు 24, 1982 మధ్యాహ్నం శ్రీ స్వామివారు ఒక పక్కకు ఒత్తిగిలి పడుకొని ఉన్నారు. బుజ్జన్న గారు హారతిస్తుంటే చివుక్కున బుజ్జన్న వైపు తిరిగి తమ కుడి చేత్తో హారతికి అభయహస్తం చూపించి పడుకున్నారు. శ్రీ స్వామివారు శరీరంతో ఉండగా వారికి భక్తులిచ్చిన చివరి హారతి ఇదే. ఆ తర్వాత ఆనాడే వారు కొద్దిసేపట్లో మహాసమాధి చెందారు. అంతకుముందు కొన్నాళ్ల నుండి గురవయ్య గారు చదువుతూ ఉన్న మాధవదాసు చరిత్ర ఆనాడే పూర్తయింది. దానిలో విమానం వచ్చి మాధవదాసు గారిని ఊర్ధ్వలోకాలకు తీసుకుపోవడం జరిగింది. ఆనాడే శ్రీ స్వామివారు మహాసమాధి చెందారు. శ్రీ స్వామివారు ఆగస్టు 24, 1982న సమాధి చెందారు. భక్తులు, సేవకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. శ్రీ స్వామివారి దేహాన్ని 5వ రోజు అనగా 28/8/82 తేదీన సమాధి చేయబడుతుందని, ఈలోగా భక్తులందరూ అంతిమ దర్శనం చేసుకోవచ్చని ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక వగైరా దినపత్రికల్లో ప్రకటించారు. ప్రతినిత్యం జనం తండోపతండాలుగా శ్రీ స్వామివారి భౌతిక కాయాన్ని దర్శించసాగారు. నిరంతరం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని భక్తులంతా కన్నీటితో భజన చేయసాగారు. శ్రీ స్వామివారు యోగనిష్టలో ఉన్నారని, మరలా తిరిగి మేల్కొంటారని తలచి భక్తులు, సేవకులు ఎంతో ఆశతో ఎదురుచూచారు. ఇలా 3 రోజులు గడిచాయి. శ్రీ స్వామివారి శరీరం ఎంతగానో ఉబ్బిపోయింది. 3వ రోజున శ్రీ స్వామివారికి సన్నిహితంగా సేవ చేసిన గురవయ్యకు దివ్యమైన ఆవేశం కలిగి శ్రీ స్వామివారి దేహాన్ని ఈ రోజే సమాధి చేయమంటున్నారని, ఆ దేహాన్ని ఒక్కడే తన చేతులపైన ఎత్తుకొని ఆవేశంగా నూతనంగా నిర్మించబడి ఉన్న మందిరంలోకి పరుగు తీశాడు. శ్రీ స్వామివారు సమాధి చెందినప్పుడు 3 రోజులు దేహాన్ని అట్లాగే ఉంచినందున ఉబ్బింది. పల్లంరెడ్డి కృష్ణారెడ్డి గారు ఇది చూచి, శ్రీ స్వామివారు మహాత్ములు గదా, మరి మామూలు మనిషి శరీరం వలె ఉబ్బిందే అనుకున్నాడు. శ్రీ స్వామివారి దేహానికి స్నానం చేయిస్తుంటే చేయి తగిలిన చోటంతా పైతోలు లేచిపోతుంది. చొక్కా బనీను తీసేసి కృష్ణారెడ్డి గారు సమాధి గుంటలోకి దిగి శ్రీ స్వామివారి శరీరాన్ని అందుకున్నారు. అతడు శ్రీ స్వామివారి దేహాన్ని సమాధిలో దించి బయటకు వచ్చేసరికి అతని రొమ్ము మీద అప్పుడే కారిన రక్తం అంటుకొని ఉండడం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. గాయం అతని రొమ్ముదు కాదు. శ్రీ స్వామివారి శరీరాన్ని గురవయ్య ఆవేశంగా తన చేతుల మీద ఎత్తుకుని ఆశ్రమంలో నుంచి సమాధి మందిరంలోకి తీసుకువస్తుండగా శ్రీ స్వామివారి భుజానికి ముళ్ళు గీచుకున్నది కాబోలు. శ్రీ స్వామివారి దేహం నుండి అది కారిందని అందరూ గుర్తించారు. 3 రోజుల క్రిందట సమాధి చెందిన శ్రీ స్వామివారి శరీరం నుండి క్రొత్త రక్తం రావటమే ఆశ్చర్యం. అది కేవలం కృష్ణారెడ్డికి కలిగిన సందేహానికి శ్రీ స్వామివారు ఇచ్చిన సమాధానమే. శ్రీ స్వామివారు స్వహస్తాలతో శంకుస్థాపన చేయగా వారి ఆశీస్సులతో ముందుగానే నిర్మించబడి ఉన్న సమాధి మందిరంలో 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతుగల గుంటను తవ్వి గుంట ప్రక్కలకు సిమెంటుతో నాపరాళ్లు అతికించి తొట్టివలే చేసి అందులో శ్రీ స్వామివారి పాన్పు అమర్చి వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి పట్టువస్త్రం కప్పారు. తొట్టిలోని ఖాళీని మంచిగంధ పొడి, కర్పూరము, ఉప్పు, పూలమాలలతో శ్రీ స్వామివారి కంఠం వరకు నింపారు.
ఆ పైన కొద్దిగా మట్టి పోసి దానిపై అత్తరు, పన్నీరు మొదలగు సుగంధ ద్రవ్యములు పోశారు. వారి ముఖం దివ్యకాంతులతో మెరిసిపోతూ ఉండగా ఎంతో బాధతో భక్తులు ఆ తొట్టిని నాపరాళ్లతో మూసివేశారు. నాపరాళ్లతో శ్రీ స్వామివారు వాడుకున్న దుప్పటి పరిచి వారి మట్టి ముంత ఉంచి ఇటుకతో భూమిపై అరుగు నిర్మించి పాలరాళ్లతో తాపడం చేశారు. అన్నదానము, భజన కార్యక్రమములు 40వ రోజు మండలారాధన వరకు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. మండలారాధనకు సుమారు 10,000 మంది భక్తులు హాజరై శ్రీ స్వామివారికి తమ నివాళులు అర్పించారు. ఆనాడు అనేక గ్రామముల నుండి హరిదాసులు, భగవద్గీత ప్రవచనకారులు, భజన బృందాల వారు, పండరి భజన వారు ఎవరికి వారు తమ కార్యక్రమములు నిర్వహించుకున్నారు. ఈ వచ్చిన భక్తాదులందరికీ శ్రీ స్వామివారి కృప వలన షడ్రసోపేతమైన అన్న సంతర్పణ ఎలా జరిగిందో శ్రీ స్వామివారికే ఎరుక. అది మొదలుకొని ప్రతి నిత్యం ఉదయం 4 గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు, సాయంకాలం 6:30 గంటలకు పూజ మరియు నైవేద్యం, రాత్రి 9 గంటలకు భజన, పవళింపు హారతి నిర్విఘ్నంగా సాగుచున్నవి. శ్రీ స్వామివారు వెలిగించిన అగ్నిహోత్రం నిర్యాణానంతరం కొనసాగుచున్నది. నిత్యం 2 వేళలా అన్నదానం జరుగుచున్నది. మహాద్భుతమైన శ్రీ వెంకయ్య స్వామివారి యొక్క భౌతిక జీవితం అలా అంతమైనప్పటికీ తర్వాత అధ్యాయాలలో మనం గమనించనున్న వారి దివ్యమైన లీలామయ జీవితం ఇప్పటికీ యథాపూర్వం కొనసాగుతున్నది. అంతేకాదు అలా సూర్యచంద్రాదులున్నంత వరకు తమ లీల కొనసాగవలసిందేనని వారే సవాలు చేసినట్లు చెప్పారు. అలా జరగాలంటే ఆయన నిజతత్వం ఎలాంటిదై ఉండాలి? దానిని గురించి మనం ఎంత ఆలోచించినా అది మన ఊహ మాత్రమే కదా. మన అవగాహన శక్తిని బట్టి మనం అంచనాలను వేస్తాం. అది నిజం కావాలనేమున్నది? అందుకే వారి మాటల్లోనే వారి తత్వాన్ని గమనిద్దాం. ఒకసారి బాలయోగి గారి ప్రసక్తి వస్తే శ్రీ స్వామివారు ఇలా అన్నారు: ఆయన తన పని తాను చూసుకొని పోయేవాడే గదయ్యా, ఆయనకు లోకల సంగతి పట్టదే. మనమో అందరి లెక్కలు సరిచెయ్యాలి కదా. కనుకనే సమాధికి 2 సంవత్సరాల ముందు వరకు నిరంతరం వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ భక్తుల లౌకిక, పారలౌకిక అవసరాలను తీరుస్తుండేవారు. శ్రీ స్వామివారు ఆ ప్రయాణాలలో ఎంత శారీరక బాధన భరించేవారో తలుచుకుంటేనే శరీరం గగురుపాటు చెందుతుంది. అంతటి జీవకారుణ్యంతో అందరి బాధలు తీరుస్తూ ఉండబట్టి నేటికీ వారి ఆశ్రమంలో ఎందరు అతిథులు వచ్చినా లేదనకుండా అన్నదానం జరుగుతుందంటే భక్తులకు శ్రీ స్వామివారిపై గల ప్రేమ ఎంతో అర్థం కాగలదు. ప్రజలకు ఆయన తమ అమూల్యమైన తపోమహిమతో ఎన్ని రీతుల మేలు చేశారో వివరించలేము. వర్షాభావం వల్ల బాధపడుతుంటే కరువు కాటకమైన కాలంలో ఎన్ని మార్లు శ్రీ స్వామివారు వర్షం కురిపించారో చెప్పలేము. శ్రీ స్వామివారు ఒకసారి తమ గూర్చి తామే ఇలా చెప్పారు: రావణుని చంపింది దశరథపుత్రుడైన రాముడు కాదు, నేనే. అతడు 3 దెబ్బలకు పడిపోయాడు. ప్రహ్లాదుని పాత్ర గట్టింది నేనే. అందరినీ మింగింది నేనే. అంటే వారందరి రూపాలలో ఆయా లోక కళ్యాణ కార్యాలను ఎల్లప్పుడూ చేస్తున్న పరమాత్మతత్వమే తామని శ్రీ స్వామివారి భావం. ఈ భావంతోనే శ్రీరామకృష్ణ పరమహంస ఎవడు రాముడో ఎవడు కృష్ణుడో అతడే ఈ రామకృష్ణుడు అని వివేకానందునితో చెప్పారు. సకల సాధు సత్పురుషులు, దేవతలు తామేనని శ్రీసాయి తమ భక్తులకు అనుభవపూర్వకంగా నిరూపించడంలోని భావం కూడా ఇదే. దశరథ కుమారుడైన రాముడు ఆయనలో దివ్యావతార తత్వమే లేకుంటే సామాన్యుడే అయ్యేవాడు. అప్పుడు రావణ సంహారం కాజాలదు. కనుక రావణుని చంపింది రామునిలోని పరమాత్మతత్వమే. అదే తామని శ్రీ స్వామివారుపై మాటల్లో చెప్పారన్నమాట. మరొకసారి శ్రీ స్వామివారు ఇలా అన్నారు: అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకో అని చెప్పి చీటీ మీద లిఖితపూర్వకంగా వ్రాయించారు. శ్రీ స్వామివారు మహాసమాధి చెందినప్పుడు తాను శ్రీ స్వామివారిని దర్శించలేకపోయానని మాలిపాటి చెంచమ్మ దుఃఖించింది. నాటి రాత్రి శ్రీ స్వామివారు స్వప్నదర్శనమిచ్చి నేనెక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను, సాధించాలంటే చాలా టైం పడుతుంది అన్నారు. శ్రీ స్వామివారు మహాసమాధి చెందిన నాటి రాత్రి శ్రీరామయ్య నాగుల వెల్లటూరులో తన పాకలో శ్రీ స్వామివారి పటానికి పూజ చేస్తున్నాడు. శ్రీ స్వామివారు పెద్ద వెలుగుతో గాలిలో వచ్చి తన పాక చుట్టూ తిరిగినట్లు దర్శనమైంది. తెల్లవారి శ్రీ స్వామివారు మహాసమాధి చెందినట్లు మనిషి వచ్చి చెప్పారు. 1000 గొర్రెల్లో మన గొర్రె ఎక్కడున్నా నేరుగా కాలు పట్టి లాక్కురావచ్చు గదయ్యా అన్నారు శ్రీ స్వామివారు. అంటే శ్రీసాయి వలె శ్రీ స్వామివారు కూడా తమ భక్తులు ఎక్కడున్నా వారిని తమ చెంతకు చేర్చుకోగలమని అభయమిస్తున్నారు. శ్రీ స్వామివారు వేలూరు రామానాయుడుతో అన్నారు: అయ్యా, నేను అందరిలాగా పిచ్చమ్మ పెంచల నాయుడికి కలిగాననుకుంటున్నావా అని. జన్మించినప్పుడే తాము జనన మరణరహితులైన ఆత్మయన్న జ్ఞానం వారికి ఉన్నట్లు ఈ విషయం తెలియజేస్తున్నది. చలమానాయుడు శ్రీ స్వామివారితో అన్నాడు: స్వామి, రాముడు, కృష్ణుడు మొదలగు వారికి కూడా గురువున్నారు, మరి మీకు గురువు లేడు, పాడు లేడు, ఏంది స్వామి? శ్రీ స్వామివారు: చలమానాయుడా, పిచ్చా ఏమి నీకు? ఇది 10వ చూపు, నీవెరుగవులే. నీవేమన్నా కోరుకో, వాటంతట అవే వస్తాయి. నాకు గురువెందుకయ్యా, నా నెత్తిన మరలా అన్నారు.
ఆనాటి రాత్రి చలమానాయుడు భార్యకు శ్రీ స్వామివారు ఒక దివ్య దర్శనం ప్రసాదించారు. బంగారు శరీరం, బంగారు నగలు ధరించి ఒక స్త్రీ శ్రీ స్వామివారిని మరొక మామూలు చర్మం గల స్త్రీకి చూపుతూ వెంకయ్య స్వామి అంటే ఈయనే అని చెబుతోంది. ఈ దృశ్యం చూచి చలమానాయుడు భార్య నిద్రలోనే ఈమె వచ్చింది, దండం పెట్టండి అని 2 మార్లు అరిచింది. ఏమిటని ఆమెను నిద్రలేపి అడిగితే పై విషయం చెప్పింది. నాయుడు పశ్చాత్తాపడి శ్రీ స్వామివారికి భజన చెయ్యండి అని అందరినీ ఉత్సాహపరిచారు. పైన శ్రీ స్వామివారు గురువెందుకయ్యా నా నెత్తి మీద అన్నారని గమనించాము. దీని అర్థం తమకు మొదట గురువు లేరని కాదు, ప్రస్తుతం వారున్న అద్వైత స్థితిలో మరలా తమకొక గురువంటూ అవసరం లేదని మాత్రమే. కారణం, ఒకప్పుడు పెంచలకోనలో ఎవరో ఋషీశ్వరుడు శ్రీ స్వామివారి నాలుక మీద ఏమో వ్రాసారట కదా అని అడిగిన భక్తునితో, మైసూరు మహారాజా దోవన పోతుంటే చూచామనుకో మనకేమొస్తుంది, మనం చేసుకున్నదే కదయ్యా మనకు అని అన్నారు. అంటే ఆధ్యాత్మికంగా ఒక గొప్ప మహనీయుడు తమకు తారసిల్లారని వారు మౌనంగా అంగీకరించినట్లే అయింది. కాకుంటే పూర్వపుణ్యము, ఉత్తమమైన పూర్వజన్మ సంస్కారము ఉంటేనే గాని అటువంటి మహారాజుల కుటుంబంలో ఒకడు జన్మించలేనట్లు ఈ జన్మలో సద్గురు అనుగ్రహాన్ని పొందజాలడని మాత్రమే వారి హెచ్చరిక. భగవద్గీతంతా 64 చూపులకు యువతల వాళ్లకే ఉపయోగం, అంతకు పైచూపు వారికి భగవద్గీత చాలదు అన్నారు. ఒకప్పుడు పెంచలకోన అడవులలో 3 రోజులు రాత్రింబవళ్ళు గడిపేవాడిని. లోకం తెలిసేది కాదు, అన్నం నీళ్ల సంగతి తెలియదు. లోకం తెలిసినప్పుడు గోనుపల్లెకి వచ్చి ఎవరినైనా అడిగి పెట్టించుకు తినేవాడిని. 19-20 సంవత్సరాల వయసులో పాము నా కాలిపై కాటేసి పడగ విప్పి నిలిచింది. ముల్లుగరతో కొట్టబోయాను, కానీ అది కరిచేసింది కదా, కొట్టి మాత్రం లాభమేమిటని ఇంటికి పోయాను. కానీ విషం ఎక్కలేదు. మామూలుగా భోంచేసి నిద్రపోయాను అని స్వయంగా తమ సేవకులకు చెప్పారు. వీళ్ళంతా ఋషులు, చూడు ఎంతమంది ఎట్లా తిరుగుతున్నారో చూడండి అంటారు. మనకేమీ కనిపించదు. వచ్చిన భక్తులకు శ్రీ స్వామివారు చీటీల మీద తాము చెప్పిన సందేశాన్ని భక్తుల చేత వ్రాయించి ఆశీర్వదించి ప్రసాదిస్తుండేవారు. ఉదాహరణకు వారు వ్రాయించిన చీట్లు ఇలా ఉండేవి: కోట్లు, పడగలు, మణువులు, రాసులు అని వ్రాయిస్తుంటే, మీ భాష అర్థం కావడం లేదు స్వామి అంటే శ్రీ స్వామివారు 16 భాషలకు పై భాష దేవనాగర భాష, ఇది కలియుగ దేవుళ్లకే అలివి కాలేదు, మీకేం అర్థమవుతుంది, ఇది పైలోకం లెక్క అన్నారు. కొందరికి 10వ చూపు మనిషి 10వ చూపులో వ్రాసింది అని చెప్పేవారు. అర్థమేమిటని అడిగితే అది దేవచూపు, సముద్రాల మీద ఆ చూపుకు అడ్డే లేదు అన్నారు. మరొకప్పుడు కలియుగ దేవుళ్ల చూపు 6 లక్షల చూపు, మేము కూడా 6 లక్షల చూపు వరకు పనిచేయగలము అని శ్రీ ముమ్మిడివరం బాలయోగి భక్తుడు వస్తే బాలయోగి 4 లక్షల చూపులో ఉన్నాడని అన్నారు. ఇట్లాగే తలుపూరు చెర్లోపల్లెలో శ్రీ స్వామివారి ఉండగా నెల్లూరు నుండి వచ్చిన రెడ్డి గారికి ఇటువంటి పరిభాషతో నిండిన చీటీని వ్రాయించి ఇచ్చారు. అప్పుడు అతడు దాని అంతరార్థమేమిటో మాకు తెలిసే మాటల్లో విప్పి చెప్పండి అని కోరాడు. అది దేవభాషని, దానిని విప్పి చెప్పరాదని శ్రీ స్వామివారు చెప్పినా అతడు తన పట్టు విడవలేదు. స్వామి, మీరు దాన్ని విప్పి చెప్పినట్లయితే మీరు కోరిన దక్షిణ సమర్పిస్తానన్నాడు. అప్పుడు శ్రీ స్వామివారు అయితే 4 లక్షలు గట్టు చెబుతానన్నారు. అతడు అదే పోత తిరిగి మాట్లాడకుండా పోయాడు. ఇలానే ఇంకెందరో భక్తులు శ్రీ స్వామివారిని అడిగారు. ఆయన, ఇది దేవభాషయ్యా, దీనికి అర్థం చెప్పాలంటే మళ్ళీ ఇంకొకడు దిగి రావాలి అని అన్నారు. అట్టిది శ్రీ స్వామివారి యొక్క నిజతత్వం. ఆనాటి జమీందారుల్లో ఒకరైన వెంకట్రామరాజు యజ్ఞం చేయ తలపెట్టి మాధవదాసు వలె నాలుక లేని గంటలు మ్రోగించే సమర్థుడైన మహాత్ముల కొరకు అన్వేషిస్తూ శ్రీ స్వామివారిని గూర్చి విని వారిని తీసుకురమ్మని మనిషిని పంపారట. వెంకట్రామరాజు గారి జన్మ వృత్తాంతం, జనన తేదీ వగైరా శ్రీ స్వామివారు వ్రాయించి ఒక చీటీని ఆ వచ్చిన మనిషి ద్వారా పంపారు. అది చూచి ఈయన జనన తేదీ ఖచ్చితంగా చెప్పినందుకు శ్రీ స్వామివారి యందు భక్తి కుదిరి భార్యాభర్తలు శ్రీ స్వామివారిని ఆహ్వానించడానికి వచ్చారు. ఆ సమయంలో శ్రీ స్వామివారు బురదలో దిగి తలంతా బురద పూసుకొని పిచ్చివాని వలె ఉన్నారట. రాజు దంపతులు ఆ బురదలో దిగి శ్రీ స్వామివారికి నమస్కరించి తమ యజ్ఞమునకు రమ్మని అర్థించారు. తర్వాత శ్రీ స్వామివారు ఆ యజ్ఞానికి వెళ్ళి నాలుక లేని గంటలు మ్రోగించారు. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.